తిరుపతి వెళ్ళినా తిరుపతిలో వెంకన్నబాబు, కాశీ వెళ్ళినా కాశీ విశ్వేశ్వరుడు, అయోధ్య వెళ్ళినా అయోధ్యలో రాముడు కూడా మిమ్మల్ని అనుగ్రహించాలి అంటే ఎవరికైనా సరే కులదేవత మొట్టమొదట అనుగ్రహించాలి. అయితే కులదేవత అంటే ఎవరు? ఆ కులదేవత సాక్షాత్తుగా ఎక్కడో ఉంది, ఎల్లమ్మ పుల్లమ్మ మల్లమ్మ అని ఎదుగుతారు. కాదు, నీలోనే ఉంది ఆ కులదేవత. నీ ప్రాణం, నీ కుండలిని. ఆ కుండలిని పేరే కులదేవత. ఆ కుండలిని పేరే కులయోగిని. ఆ కుండలిని పేరే కులసుందరి. అట్లాంటి కులసుందరిని నీలో దర్శించి ప్రార్థించు. అలాగ అందరిలోని ఆ కులకుండలినికి నమస్కారం చెయ్యి, ఆ కులయోగినికి నమస్కారం చెయ్యి, ఆ కులదేవతకి నమస్కారం చెయ్యి. తద్వారా కాశీలో శివుడు, అయోధ్యలో రాముడు, తిరుపతిలో వెంకన్న మిమ్మల్ని అనుగ్రహించి తీరుతారు. గురువు అనుగ్రహం లభిస్తుంది, దైవానుగ్రహం లభిస్తుంది. హర హర మహాదేవ్.